శుభోదయం మిత్రులారా, అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చేదాన్ని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి శివుడికి చాలా ప్రీతికరమైన పౌర్ణమి అన్నమాట. ఈ కార్తీక మాసంలో మనము శివుడిని ఆరాధించినా పూజించినా ఏం చేసినా కూడా మనకు జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందన్నమాట. ఈరోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి శివాలయానికి వెళ్ళి శివుడి ముందర దీపం పెట్టి ఆయనకు సమర్పించడాన్నే మనము కార్తీక దీపం అంటామన్నమాట. ఈరోజు ఉదయాన్నే మేము కూడా తెల్లవారుజామున 4:30కే శివాలయానికి వెళ్ళి శివుడికి దీపం వెలిగించి ఆయనకు దీపాన్ని సమర్పించామన్నమాట. శివాలయంలో కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి పాపాలైనా హరిస్తాయని మన భక్తుల గట్టి నమ్మకం అన్నమాట. శివయ్యను కార్తీక మాసంలో పూజిస్తే మనకు జన్మజన్మల పాపాలు ఎటువంటి ఉన్నా కూడా మనకు తొలగిపోతాయి అన్నమాట. మనము శివయ్యను ఒక్కసారి ఈ కార్తీక మాసంలో అభిషేకించడం కానీ పూజించడం కానీ ఆయన దర్శనాన్ని చేసుకోవడం కానీ చేయడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా మనకు తొలగిపోతాయనేది భక్తుల గట్టి నమ్మకం. మనము బ్రహ్మముహూర్తంలో లేచి శివాలయానికి వెళ్ళి దీపాన్ని సమర్పిస్తూ శివయ్యకు మనము ఓం దామోదర ఆవాహయామి అంటూ దీపాన్ని సమర్పించాలి శివయ్యకు. మేము ఈరోజు ఉదయాన్నే వెళ్ళి శివాలయంలో మేము దీపాన్ని సమర్పించి శివయ్య ఆశీస్సులు పొందాము. మీ అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమికి కార్తీక దీపం వెలిగించింటే ఒకసారి కామెంట్ చేయండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.